Recording in progress. ఓకే, సరే ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ని దేన్ని బేస్ చేసుకుని కొంటారు? అసలు కొనాలా వద్దా అని ఎలా డిసైడ్ అవుతారు? ఎలా కొంటారు? ట్రై చేయండి, మీ బెస్ట్ ఆన్సర్ ట్రై చేయండి. తప్ప కరెక్ట్ అని పక్కన పెట్టేయండి. ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. కాస్ట్ ఆఫ్ ద గుడ్, అదే ఎలా డిసైడ్ అవుతారు? కొనాలా వద్దా అని ఎలా డిసైడ్ అవుతారు అంటున్నా. సో ఆ ప్రోడక్ట్ని మనం కొనాలా వద్దా అని దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ అవుతాం? దేన్ని బేస్ చేసుకుని కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మొబైల్ కొనాలనుకున్నారు మీరు. ఈ మొబైల్ని కొనాలా వద్దా అని దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ అవుతారు? ఎలా డిసైడ్ అవుతారు కొనాలా వద్దా అని? మీరు కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? మీరు కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు? ట్రై చేయండి. చందు, గోపి, ఐశ్వర్య, లోహిత, నరేష్ బాబు, నిరీక్షణ, ట్రై చేయరా మీరు? మొబైల్ మొబైల్ కొనేటప్పుడు సింపుల్, మీరు ఏదైనా ఐటెం కొనాలనుకుంటే కన్సల్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంతే. కాస్ట్ అనేది ఎలా డిసైడ్ అవుతారా లేదా అదే అడుగుతున్నా. సరే, అసలు కాస్ట్ అంటే మీ దృష్టిలో కాస్ట్ అంటే ఏంటి మనకు తెలిసిన లాంగ్వేజ్లో? వెదర్ కాస్ట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ బై కంపేరింగ్ ఇట్ విత్ అదర్ మార్కెట్స్. ఓకే, సరే సింపుల్గా మన టర్మినాలజీలో మీకు తెలిసింది కాస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ కాస్ట్ అంటున్నాం కదా, కాస్ట్ అంటే ఏంటి? ప్రైస్. నా ఇంకో డౌట్, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ రెండు ఒకటేనా? కాస్ట్ అండ్ ప్రైస్ రెండు ఒకటేనా వేరువేరునా? కాస్ట్ అండ్ ప్రైస్ రెండు ఒకటేనా వేరువేరా? బాగా ఆలోచన చెప్పండి, ఒకటేనా వేరువేరా? డిఫరెంట్. ఎలా? సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం కనుక మార్కెట్కి వెళ్తే మనం యాజ్ ఏ కస్టమర్గా ఆలోచిస్తాం, కరెక్టా? కస్టమర్గా నేను ఆ ప్రోడక్ట్కి ఒక ఐటమ్కి ఎంత పెట్టగలను, ఎంత అమౌంట్ పెట్టాలి? కాస్ట్ ఈజ్ ఎక్స్పెన్స్ బట్ ప్రైస్ ఈజ్ అమౌంట్. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ కరెక్ట్. చూద్దాం, డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ కస్టమర్గా నేనేం థింక్ చేస్తాను? ఇప్పుడు ఈ మొబైల్ కొనాలంటే నేను దీనికి ఎంత అమౌంట్ పెట్టగలను, అది మాత్రమే ఆలోచిస్తాం. మన దృష్టిలో ఇది కాస్ట్ అన్నా ప్రైస్ అన్నా ఒకటే. బట్ మనం చేసిన ప్రొఫెషనల్ కోర్స్లో చిన్న డిఫరెన్స్. మనం చదువుతున్న సబ్జెక్ట్ ఏంటి? పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే కాస్టింగ్. మనం ఏం ఆలోచించినా కూడా మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, యాజ్ ఏ కస్టమర్గా కాదు. ఓకేనా? ఫస్ట్ ఈ పాయింట్ బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్కి సంబంధించి ఏం డిసిషన్ తీసుకున్నా, ఏం చదివినా, ఎలాంటి డిసిషన్ మనం తీసుకున్నా మీరు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది, డిసిషన్ తీసుకోవాల్సింది యాజ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్. కస్టమర్స్ నుంచి మనము డిసిషన్ తీసుకోకూడదు. మనం మేనేజ్మెంట్ అనుకునే ఉద్దేశంతో ఒక డిసిషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనమే మేనేజ్మెంట్. మనం ఒక మేనేజ్మెంట్ అనుకునే ఏం డిసిషన్ తీసుకున్నా, ఏమైనా ప్రైస్ సెట్ చేసినా ఎలా సెట్ చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ అంటే ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడానికి, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ప్రతి అమౌంట్ని మొత్తం కలిపి కాస్ట్ అంటాం. కాస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైస్. ఎలా డిఫరెంట్ అంటే, మనం కాస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడానికి 100 రూపీస్ కాస్ట్ అయింది. ఓకేనా? ఏదైనా ప్రోడక్ట్ రెడీ చేయడానికి, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి A to Z మొత్తం 100 రూపీస్ అయింది. ఇప్పుడు మనం 100 రూపీస్కే సేల్ చేసేస్తామా? చెప్పండి, మీరు సేల్ చేస్తారా? ఇప్పుడు మనకి ఇంకరైనా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు 100 రూపీస్కే కస్టమర్కి మీరు సేల్ చేస్తారా? చేయరా? No, sir. నో. ఎందుకు? సర్వీస్ చార్జెస్ చేస్తాం. సర్వీస్ ఛార్జెస్, ఇంకేవి యాడ్ చేస్తారు దానికి?
ఇంకేం యాడ్ GST, చేస్తారు? ఓకే, ట్యాక్సెస్ అవన్నీ ఓకే, అవి కాకుండా ఇంకేది యాడ్ చేస్తారు? మెయిన్గా ఒక థింగ్ ఉంటుంది మనం యాడ్ చేయాల్సింది, ట్యాక్సెస్, జిఎస్టీ, సర్వీస్ ఛార్జెస్, ఇంకా అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది. ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్, డెఫినెట్గా ట్రై చేయండి. మనకు 100 రూపీస్ ఇంకర్ అయింది, మనం 100 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు ఇది కస్టమర్కి సేల్ చేయాలి. profits, ప్రాఫిట్, ఎస్. మనం కాస్ట్కి 100 రూపీస్ మనం ఇంకర్ అవుతే 100 రూపీస్కి ఒక 10 రూపీస్ ప్రాఫిట్ చేసుకుంటాం కదా. 100 రూపీస్ ప్లస్ 10 రూపీస్ టోటల్ 110 రూపీస్. దీన్ని ప్రైస్ అంటాం. ఓకేనా? కాస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైస్. కాస్ట్కి మనం అనుకున్న ప్రాఫిట్ని యాడ్ చేస్తే వచ్చేది ప్రైస్. ఓకేనా? క్లారిటీ ఉందా ఇది? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ అన్నది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాస్ట్ అన్నది మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం మేనేజ్మెంటా కస్టమరా? management, మేనేజ్మెంట్. సో మనం ఆల్వేస్ కాస్ట్ గురించి ఆలోచిస్తాం. ఓకేనా? మనం కాస్ట్ని ఎలా, మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే దానికి ఎంత కాస్ట్ పెట్టాలి, కాస్టింగ్ మనకు నేర్పిస్తుంది. ఆ కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ కాస్టింగ్ మనకు నేర్పిస్తుంది. మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని ఎంత ప్రాఫిట్ పెట్టాలి, ఎంత సేల్ చేయాలి, అది కూడా కాస్టింగే నేర్పిస్తుంది. క్లారిటీ ఉందా ఇక్కడ వరకు? సో మనం మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా? సింపుల్గా management, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు కాస్టింగ్ మొత్తం, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మొత్తము ప్రతిదీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు. ఓకేనా? సో మనం సింపుల్గా కాస్ట్ అంటే ఇక్కడ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్, అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్ని కాస్ట్ అంటాం. అంటే మనం ఎంతైతే అమౌంట్ ఇంకర్ అవుతామో ఆ అమౌంట్ మొత్తాన్ని కాస్ట్ అంటాం. ఇది ప్రోడక్ట్కి సంబంధించి. ప్రతి బిజినెస్ ఓన్లీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందా, సర్వీసెస్ కూడా ఇస్తుందా? ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, సిమ్స్, టెలికాలింగ్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా లేదా? మనకు ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, ఏమైనా ఇష్యూ వచ్చిందంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా లేదా? టెక్నికల్ సర్వీసెస్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారా లేదా? చేస్తారా చేయరా? మరి మనం సర్వీస్, టెక్నికల్ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు మనం ఎవరితోనే ఎక్స్పర్ట్తో మాట్లాడతాం కదా, ఆ ఎక్స్పర్ట్కి శాలరీ ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇస్తాము. అది కంపెనీకి కాస్టా కాదా? మన మేనేజ్మెంట్, మనం ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలి, అది మనకి కాస్టా కాదా? ట్రై చేయండి. ఇప్పుడు నా దగ్గర 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి నేను శాలరీస్ పే చేయాలి కదా, అది కంపెనీకి కాస్టా కాదా? డెఫినెట్గా కాస్టే. సో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా కూడా దానికి సమ్ అమౌంట్ ఇంకర్ అవుతాం మనం, దాన్ని కూడా కాస్ట్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, మనది ఒక కంపెనీ అయితే మనం ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యిండే మొత్తం అమౌంట్ని కాస్ట్ అంటాం. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే దానికోసం ఇంకర్ అయిన ఏదైనా అమౌంట్ సరే దాని మొత్తాన్ని కాస్ట్ అంటాం. సింపుల్గా ఇది. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఒక ప్రోడక్ట్ని ఇస్తున్నామంటే దానికి అయ్యే అమౌంట్ మొత్తం కాస్ట్ అవుతుంది. మనం ప్రోడక్ట్ని ఇవ్వట్లేదు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఇప్పుడు సపోజ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ కానీ డెలైట్ కానీ అలాంటివి, అవి ఐటీ సర్వీసెస్ ఇస్తున్నాయి క్లయింట్స్కి, కరెక్టా? వాళ్ళ కస్టమర్కి ఐటీ సర్వీసెస్ ఇస్తున్నాయి, ప్రోడక్ట్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు ఒక ఐటమ్ ఏమి వాళ్ళు డెలివరీ చేయట్లేదు, ఓన్లీ ఐటీ సర్వీసెస్ ఇస్తున్నాయి, టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తున్నాయి. ఈ సర్వీసెస్కి సంబంధించి మనం ఏదైతే అమౌంట్ ఇంకర్ అవుతామో వాళ్ళని ప్రొవైడ్ చేయడంలో, దీన్ని కూడా కాస్ట్ అనే అంటాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఏంటనేది. మనం ఇన్ని రోజులు విన్న కాస్ట్ వేరు, ఇప్పుడు డిస్కస్ చేసే కాస్ట్ వేరు. సింపుల్గా అంటే మనం ఇన్ని రోజులు కాస్ట్ అన్నా ప్రైస్ అన్నా ఒకే విధంగా ట్రీట్ చేసి ఉంటాం. బట్ ఇప్పుడు అలా కాదు. కాస్ట్కి ప్రైస్కి డిఫరెన్స్ తెలుసా లేదా? ఇప్పుడు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు?
ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ సర్వీస్, అదే డిఫరెన్స్. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత అమౌంట్ ఇంకర్ అయినా ఆ అమౌంట్ మొత్తాన్ని కాస్ట్ అంటాం. ప్రోడక్ట్ కాదు, నేను సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను అంటే సర్వీస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి, ఆ సర్వీసెస్ని వాళ్ళు మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మనం ఎంత కాస్ట్ అయితే ఇంకర్ అవుతాం, ఎంత అమౌంట్ అయితే ఇంకర్ అవుతామో ఆ ఇంకర్ అయిన అమౌంట్ని మొత్తం కాస్ట్ అంటాం. ఓకేనా? ఇక్కడ క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది జస్ట్ కాస్ట్ అంటే ఏంటి అనేది. బట్ కాస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కాస్ట్ అంటే ఒక ఐడియా వచ్చింది మనకు. సరే, మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అయ్యే అమౌంట్ మొత్తాన్ని కాస్ట్ అంటాం. బట్ కాస్టింగ్ అంటే ఏంటి? సింపుల్. ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, సర్వీస్ బీయింగ్ రెండర్డ్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అయిందని అనుకున్నాం కదా, ఆ 100 రూపీస్ ఎలా అయింది అనేది కాస్టింగ్ చెప్తుంది. మీరు ఏ దానికి ఇంకర్ అయినారు 100 రూపీస్? లేబర్కా, మెటీరియల్కా, లేకపోతే అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నాయా? ఇలాంటి మ్యాటర్స్ అన్నింటినీ కంక్లూడ్ చేసి మీరు ఫైనల్గా మీరు ఈ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అయ్యింది, అది ఎలా ఇంకర్ అయినామో కూడా మనకి క్లారిటీగా చెప్పేది కాస్టింగ్. ప్రొసీజర్, ఇది ఒక ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. అంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయినాము, అది ఎలా ఇంకర్ అయ్యాము అని మనకి చెప్పేది కాస్టింగ్. పైన చూడండి, జస్ట్ కాస్ట్ అంటే ఎంత ఇంకర్ అయ్యాము అంతే. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఇంకర్ అయ్యాము, అది కాస్ట్. కాస్టింగ్ ఏం చెప్తుంది? ఆ ప్రోడక్ట్ మీరు 100 రూపీస్ ఇంకర్ అయినారు, అది ఎలా ఇంకర్ అయ్యారు అంటే ఏ దానికి ఇంకర్ అయినారు? మెటీరియల్కి ఇంకర్ అయినారా? ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలంటే మెటీరియల్ కావాలి కదా మనకి. మెటీరియల్ లేకుండా ప్రోడక్ట్ రెడీ అవుతుందా? లేదు. ప్రోడక్ట్ కోసం ఇంకర్ అయ్యారా? లేకపోతే ఆ ప్రోడక్ట్ని రెడీ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేయాలి కదా, లేబర్ అంటాం సింపుల్గా. సో ఆ లేబర్ కాస్ట్ ఇంకర్ అయ్యారా, లేకపోతే అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉన్నాయా? వీటన్నింటినీ కన్సిడర్ చేసి ఒక టోటల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆ టోటల్ అమౌంట్కి బైఫర్కేషన్ చెప్తుంది, ఏ దానికి ఎంత ఇంకర్ అయ్యారు, ఎలా ఇంకర్ అయ్యారు అన్నది. ఇది కాస్టింగ్. ప్రోడక్ట్కి అయితే మ్యానుఫ్యాక్చరు, సర్వీస్ అయితే బీయింగ్ రెండర్డ్. అంటే రెండర్డ్ అంటే మనం ప్రొవైడ్ చేయడం, సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసాం కదా, ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మీరు ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారో అది ఎలా ఇంకర్ అయ్యారని చెప్పేది కాస్టింగ్. సో సింపుల్గా కాస్టింగ్. కాస్ట్ అంటే ఓన్లీ అమౌంట్ ఎంత ఇంకర్ అయ్యాము అంతే. కాస్టింగ్ అంటే ఒక ప్రొసీజర్, అది ఎలా ఇంకర్ అయ్యాము, దేనికోసం ఇంకర్ అయ్యాము, ప్రతిదీ డీటెయిల్గా చెప్తుంది. ఇప్పుడు ఆ టాపిక్కి మనం నేర్చుకోబోతున్నాం ఫర్దర్గా పిఎంలో. ఒక్కసారి చదవండి ఇది, జస్ట్ ఒక 2 minutes అలా. ఇక్కడే రివిజన్ అయిపోతుంది అంతే, మరి పదే చదవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి రివైజ్ చేసేయండి అలా. ఓకేనా? చదివారు ఇక్కడ వరకు? సరే, ఫర్దర్గా చూద్దాం. కాస్ట్ అయిపోయింది, కాస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అంటే ఏమో చూసాము, దాని తర్వాత కాస్టింగ్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్, ఇది కూడా ఒక ప్రాసెస్. బిగినింగ్ అంటే స్టార్టింగ్లో ఏం చేస్తుంది, మనం ఇంకర్ అవుతాం కదా ఫస్ట్, ఆ ఇంకర్ అయిన అమౌంట్ మొత్తాన్ని సింపుల్గా ఎక్స్పెండిచర్ అంటాం కాస్టింగ్ లాంగ్వేజ్లో.
మనం ఏదైతే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏదైతే అమౌంట్ ఇంకర్ అవుతామో ఆ అమౌంట్ని మొత్తం ఎక్స్పెండిచర్ అంటాం. ఓకేనా? ఆ కాస్ట్ని సమ్ ప్రాఫిట్ యాడ్ చేసి సేల్ చేస్తాం కదా. సేల్ చేసిన తర్వాత మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో కస్టమర్ నుండి అమౌంట్ని ఇన్కమ్ అంటాం. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ రెండు క్లారిటీ ఉండాలి. ఎక్స్పెండిచర్ అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్, మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏ అమౌంట్ అయితే ఇంకర్ అవుతామో ఆ అమౌంట్ మొత్తాన్ని కాస్ట్ అంటాం. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇన్కమ్ అంటే మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్ నుండి మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో, కస్టమర్ సేల్ చేస్తాం కదా, కస్టమర్ ఏదైతే మనకు అమౌంట్ ఇస్తాడో ఆ అమౌంట్ మొత్తాన్ని ఇన్కమ్ అంటాం. సో కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే మనం ఎంత ఇంకర్ అయ్యామో రికార్డ్ చేస్తుంది, మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టామో రికార్డ్ చేస్తుంది, మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందో కూడా రికార్డ్ చేస్తుంది కాస్ట్ అకౌంటింగ్. సో నువ్వు ఇంత ఇంకా ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడానికి ఇంత ఇంకర్ అయ్యావు, అది నేను రికార్డ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నువ్వు సేల్ చేసిన తర్వాత కస్టమర్ నుండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అది కూడా నేను రికార్డ్ చేస్తాను. సో ఈ రెండింటిని రికార్డ్ చేసేది కాస్ట్ అకౌంటింగ్. బిగినింగ్ విత్ అంటే ఇవి రెండు రికార్డ్ చేయడంతో స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అవుతుందో చూద్దాం. ఎండింగ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్ అండ్ రిపోర్ట్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ మంత్లో ఎంత అమౌంట్, ఎంత ఎక్స్పెండిచర్ నువ్వు ఇంకర్ అయినావో చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఈ మంత్లో ఎంత ఇన్కమ్ నీకు వచ్చిందో కూడా చెప్తుంది. దీంతో స్టార్ట్ అయ్యి అట్ ది ఎండ్ ఏం చేస్తుంది, టోటల్ మంత్ వైజ్ మీకు రిపోర్ట్ ఇస్తుంది. జనవరికి ఎంత, ఫిబ్రవరికి ఎంత, మార్చ్ ఎంత, ఏప్రిల్ ఎంత. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. మంత్లీ వైజ్ రిపోర్ట్ ఇవ్వడం అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. కానీ మనం కాస్టింగ్లో ఇట్లా నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము, రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్స్ ఎలా ఇస్తాము, బడ్జెట్స్ కానివ్వండి, ఎస్టిమేషన్స్ కానివ్వండి, ఎంత సేల్స్ ఫ్యూచర్లో ఎంత సేల్స్ జరగవచ్చు, మన ఫ్యూచర్లో ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వచ్చు ఫర్దర్గా, ఇలాంటివన్నిటి అన్ని సంబంధించి మనం ఒక ఒక స్టేట్మెంట్ అనేది జనరేట్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం. ఆ రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తామో, ఎలా ఇస్తాం అనేది ఫర్దర్గా మనం నేర్చుకుంటాం. బట్ సింపుల్గా కాస్టింగ్ అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ స్టార్ట్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిపోర్ట్స్ జనరేట్ చేసి ఎండ్ అవుతుంది. అంటే మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన తర్వాత నుండి ఫైనల్గా రిపోర్ట్ జనరేట్ చేసేంత వరకు కాస్టింగ్ ప్రాసెస్ అంటాం మొత్తం. కాస్ట్ అకౌంటింగ్, సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 టర్మినాలజీ నేర్చుకున్నాం ఈరోజు. కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి. కాస్ట్ అంటే ఏంటి, మనం ఎంత అమౌంట్ ఇంకర్ అవుతామో అది కాస్ట్ అవుతుంది. కాస్టింగ్ అంటే ఎంత అమౌంట్ ఇంకర్ అయ్యామో కాదు, అది దేనికి ఇంకర్ అయ్యామో, ఎలా ఇంకర్ అయ్యామో కూడా చెప్పేది కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే మనం ఇంకర్ అయిన దాన్ని ఎక్స్పెండిచర్గా రికార్డ్ చేస్తుంది, వచ్చిన అమౌంట్ని ఇన్కమ్గా రికార్డ్ చేస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని అవసరమైన రిపోర్ట్ని జనరేట్ చేస్తుంది. ఈ 3 ప్రాసెస్ని చేసేదాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. ఇవంతా ఎందుకు చేస్తాం అసలు, ఎందుకు రికార్డ్ చేయాలి, ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలి, ఎక్స్పెండిచర్ని ఎందుకు రికార్డ్ చేయాలి, ఇన్కమ్ని ఎందుకు రికార్డ్ చేయాలి, రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలి. ఎందుకు ఇస్తామంటే సింపుల్గా ఫర్ కంట్రోలింగ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనుకుందాం. మనం ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్కి సేల్ చేస్తున్నాం. 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, అంటే ప్రొడ్యూస్ చేయడానికి మనకు 100 రూపీస్ అయింది. కానీ సేమ్ మన ప్రోడక్ట్కి సంబంధించి ఇంకొక మన కాంపిటీటర్ ఉన్నాడు, కాంపిటీటర్ 80 రూపీస్కే ప్రొడ్యూస్ చేస్తున్నాడు దాన్ని. సో ఇప్పుడు మనము కాస్ట్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మన కాంపిటీటర్ వచ్చేసి 80 రూపీస్కే ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనం వచ్చేసి 100 రూపీస్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కాస్ట్ని ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో దాన్నే కాస్ట్ కంట్రోలింగ్ అంటాం. సో మనం ఇలా రికార్డ్ చేయడం వల్ల మనకి ఎక్కడ ఎక్కువ ఇంకర్ అవుతున్నామో, ఎక్కడ మనం సేవ్ చేయొచ్చు, రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అవ్వచ్చు, డిసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, ఈ వేస్టేజ్ని తగ్గించాలి, వేస్టేజ్ని తగ్గిస్తే మనకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. సో ఇక్కడ ఎక్కువ మెటీరియల్ యూస్ చేస్తున్నాం, ఇంత మెటీరియల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని బేస్ చేసుకొని మనం కాస్ట్ తగ్గించవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ అంతా మనం ఎక్కడ డిసైడ్ చేసుకోగలము అంటే కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్ చేసి ఒక రిపోర్ట్ని జనరేట్ చేస్తేనే ఆ రిపోర్ట్ నుంచి మనం డిసిషన్ తీసుకోగలం ఏదైనా కానీ. ఓకేనా? ఒక్కసారి చదవండి ఇది కూడా. 3 ఇక్కడే ఉన్నాయి, కాస్ట్, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్. చాలా సింపుల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతదాకా మీకు? టర్మినాలజీ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి?
ఒకసారి రివైజ్ చేసేయండి. రివైజ్ చేశారా? సో టోటల్గా మనం ఎన్ని కొత్త టర్మ్స్ నేర్చుకున్నాం? కాస్ట్ అంటే ఏమో నేర్చుకున్నాం, కాస్టింగ్ అంటే ఏమో నేర్చుకున్నాం, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమో నేర్చుకున్నాం. వాటితో పాటు ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, ఇది కూడా నేర్చుకున్నాం. ఎక్స్పెండిచర్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి అమౌంట్ అయితే ఇంకర్ అవుతున్నామో, ఏ అమౌంట్స్ అంతా ఇంకర్ అవుతున్నామో వాటిని ఎక్స్పెండిచర్ అంటాం. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనం ఏదైతే అమౌంట్ ప్రోడక్ట్ని సేల్ చేస్తామో, సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు అమౌంట్ ఇస్తాడు కదా, ఆ అమౌంట్ని ఇన్కమ్ అంటాం. ఓకేనా? సింపుల్గా ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఇది. రివైజ్ చేశారు ఒకసారి. కాస్ట్ అకౌంటింగ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఫర్ కంట్రోలింగ్ కాస్ట్. మనం ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలో అంతే ఇంకర్ అవ్వాలి, ఎక్కువ అవ్వకూడదు. సో కాస్ట్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే మనం ఎంత ఇంకర్ అవుతున్నామో తెలియాలి, మనం ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నామో తెలియాలి, మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలియాలి, దాని నుంచి ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఇవన్నీ ఎలా చేస్తామనేది ఫర్దర్గా నేర్చుకుంటాం మనం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు కాస్టింగ్ అనే ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అన్నదానికి ఒక అవుట్లైన్ ఇది. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అసలు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమో చూసాము. ఇప్పుడు దాని ఏమేమి అసలు, అది ఎందుకు కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉంది మనకి, దీన్ని చదువుకోవడం వల్ల మనకి ఏం యూజ్, దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి, అసలు టోటల్గా కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉంది సింపుల్గా చెప్పాలంటే చూద్దాం. అవి ఎలాంటి ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ టు డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ పర్ ఏ జాబ్, ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను, నేను ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను, ఎంత ఇంకర్ అవ్వాలి అనేది డిటర్మైన్ చేయడానికి, అంటే ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ హెల్ప్ చేస్తుందండి. ఓకేనా? అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. అసర్టైన్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైండ్ అవుట్ చేయడం. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేశాను, ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, ఆ ఎంత కాస్ట్ ఇంకర్ అయినది ఏ దాని ద్వారా తెలుస్తుంది అంటే కాస్ట్ అకౌంటింగ్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఆ ఫెసిలిటీ. కాస్ట్ అకౌంటింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది ఫర్దర్గా నేర్చుకుంటాం. సింపుల్గా ఇది ఏం చెప్తుంది, నువ్వు ఎంత కాస్ట్ ఇంకర్ అయినావు అన్నది చెప్తుంది. కాస్ట్ ఫర్ ఏ జాబ్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ టైలర్ తీసుకోండి. ఓకేనా? టైలర్ దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు కదా షర్ట్స్ ప్యాంట్స్ వేయడానికి. ఒక షర్ట్ వేశాడు స్టిచ్ చేయడానికి. ఇప్పుడు ఈ షర్ట్ని స్టిచ్ చేయడానికి నేను ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను, నేను కస్టమర్కి ఎంత ఛార్జ్ చేయాలి అన్న క్లారిటీ మనకి కాస్ట్ అకౌంటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరు ఏ కాస్ట్ అయితే ఇంకర్ అవుతారో, పర్టికులర్ జాబ్ అంటే అలాంటిదేనండి. మన టైలర్ దగ్గరికి వచ్చి స్పెసిఫిక్గా చేస్తారు కదా, సింపుల్గా చెప్పాలంటే అది జాబ్ కాస్టింగ్ అంటారు దాన్ని. జాబ్ కాస్టింగ్ కూడా మనకు ఫర్దర్గా ఉంది. ఓకేనా? సో దాంట్లో ఎలా కాస్ట్ ఇంకర్ అవ్వాలి, ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామో మనం కస్టమర్కి ఎంత ఛార్జ్ చేయాలి. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే నువ్వు ఎంత కాస్ట్ ఇంకర్ అయినావో కాస్ట్ అకౌంటింగ్ నీకు చెప్తుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. మన దగ్గర కాస్ట్ ఒకటే ఉంటే సరిపోతుందా, సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియాలా? డెఫినెట్గా సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియాలి, అప్పుడే కదా కస్టమర్ సేల్ చేయగలము. ఇప్పుడు నేను 100 రూపీస్ ఇంకర్ అయినా తెలియదు, ఎంత 100 రూపీస్ ఇంకర్ అయినా నాకు తెలుసు నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయినానని, బట్ ఎంత సేల్ చేయాలో తెలియదు. ఎలా సేల్ చేయాలి మరి కస్టమర్కి?
ఎంత అమౌంట్కి సేల్ చేయాలో తెలియదు. కస్టమర్కి ఎలా సేల్ చేయాలి? సేల్ చేయగలరా మీరు? చేస్తారా? ఆన్లైన్ వాళ్ళు సేల్ చేస్తారా? మీరు 100 రూపీస్ ఇంకా రైరారని మీకు తెలుసు, బట్ ఎంత సేల్ చేయాలో తెలియదు. ఎలా సేల్ చేస్తారు ఇప్పుడు? తెలుస్తుందా? లేదు. సో అప్పుడు కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇంత కాస్ట్ ఇంకా అయినావు, నువ్వు కస్టమర్కి ఎంత సేల్ చేయొచ్చో కూడా ఇదే చెప్తుంది. దేన్ని బేస్ చేసుకొని? మీ మార్కప్ అంటే సింపుల్గా ప్రాఫిట్. ఎయిమ్స్ అట్ అర్నింగ్ ప్రాఫిట్. సో గుడ్ మార్కప్ ఆన్ కాస్ట్. గుడ్ మార్కప్ అంటే ప్రాఫిట్ అండి సింపుల్గా. కాస్ట్ 100 రూపీస్ ఇంకర్ అయితే 10 రూపీస్ ప్రాఫిట్. 10 రూపీస్ అప్పుడు 100 ప్లస్ 10 రూపీస్ 110 రూపీస్కి సేల్ చేయొచ్చు అని కూడా మనకు కాస్ట్ అకౌంటింగే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాస్ట్ ఎంత ఇంకర్ అయినా చెప్తుంది. సెకండ్ పాయింట్, కస్టమర్కి ఎంత సేల్ చేయొచ్చో కూడా చెప్తుంది. థర్డ్ పాయింట్, కాస్ట్ కంట్రోల్. యాక్చువల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్ డస్ నాట్ ఎక్సీడ్ ద స్టాండర్డ్ కాస్ట్. సింపుల్గా స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెన్ కొనాలనుకుంటున్నా, ఓకేనా? పెన్ కొనాలనుకుంటే మీరు యావరేజ్గా ఎంత కాస్ట్ పెడతారు ఇన్ జనరల్గా? 10 రూపీసా, 15ఆ? సరే 10 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఒక పెన్ కొనాలి అనుకుంటే స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. నేను అంతకు మించి ఎక్కువైందంటే నేను కొన్ను పెన్ను 10 ఉన్నా కొంటాను, మరి 12 రూపీస్ ఉంటే కొన్ను, 9 రూపీస్ 8 రూపీస్ ఉంటే కొంటాను. కానీ నేను ఏదైతే ఒక లైన్ గీసుకుంటున్నాను కదా, ఇంతకు మించి మనము ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకూడదు అన్నది, అలా మనం ఫిక్స్ చేసిన అమౌంట్ని స్టాండర్డ్ కాస్ట్ అంటాం. ఇప్పుడు ఒక పెన్ కొనాలంటే నేను 10 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టడానికి రెడీగా లేను. సో 10 రూపీస్ అనేది నాకు స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నాను, ఇంతకు మించి అమౌంట్ ఎక్కువ పెట్టకూడదు అని. దీన్ని స్టాండర్డ్ కాస్ట్ అంటాం. సో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు, మన ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే స్టాండర్డ్ కాస్ట్కి సంబంధించి ఇంకెక్కువ అమౌంట్ స్పెండ్ చేయకూడదు. అట్ ఎనీ కాస్ట్ స్పెండ్ చేస్తే లాస్ వస్తుంది. ఎలా వస్తుందని చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, మనం ఫిక్స్డ్గా ఒక అమౌంట్ అనుకుంటాం, ఆ అమౌంట్కి సంబంధించి అంతకుమించి ఎక్కువ కాస్ట్ పెట్టడానికి మనం రెడీగా లేము. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, మీరు మొబైల్ కొనడానికి ట్రై చేస్తుంటారు. మొబైల్ ఎలా ఫిక్స్ అవుతారు? 15,000 20,000 ఫిక్స్ అవుతారు. మీరు సెర్చ్ చేసేటప్పుడు 15,000 కన్నా ఎక్కువ సెర్చ్ చేస్తారా, 15,000 కన్నా తక్కువ సెర్చ్ చేస్తారా? ఈక్వల్ టు 15,000 ఓకే. 15,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా? మీరు ఆన్లైన్ వాళ్ళు ఏం చేస్తారు? 15,000 కన్నా ఎక్కువ ఉంది ప్రైజు, కొంటారా? ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇంకొకటి చూస్తారా? కొంటారు ఎవరైనా? మీరు అమౌంట్ ఫిక్స్ అయిపోయినారు, 15,000 ఫిక్స్ అయిపోయినారు. మీ పేరెంట్స్ కూడా అంతవరకే పర్మిషన్ ఇచ్చారు మీకు. ఇప్పుడు 15,000 కన్నా ఎక్కువ ఉన్న మొబైల్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఆల్టర్నేటివ్ ఆప్షన్కి వెళ్తారు ఆటోమేటిక్గా. అంటే 15,000లో ది బెస్ట్ ఏమున్నాయని సెర్చ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైతే స్టాండర్డ్ అమౌంట్ ఫిక్స్ అయింటామో అంతకు మించి ఎక్కువ కాస్ట్ని మనం ఇంకా రావకూడదు. ఆ కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు ఇంత స్టాండర్డ్ కాస్ట్ ఇంత అని పెట్టుకున్నావు, దీనికి మించి ఇంకా రావడానికి ఎక్కువ నీకు ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. ఒకవేళ ఇంకా అవుతున్నామని తెలిసినా సరే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, మీరు ఫిక్స్డ్ కాస్ట్ కన్నా, మీరు అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇంకర్ అవుతున్నారు, సో జాగ్రత్తగా ఉండండి అని మనకి ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక అలర్ట్నెస్ క్రియేట్ చేస్తుంది. నువ్వు మ్యాక్సిమం ఇంకర్ అయ్యే కాస్ట్ ఇంతే 15,000, కానీ నువ్వు ఆల్రెడీ 15,000 కన్నా దగ్గరకు వచ్చేసావు, 15,000కి ఇంకా ఎక్కువ ఇంకర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాస్ట్ కంట్రోల్లో కేర్ తీసుకో అని, అంటే అనవసరమైన ఖర్చులని తగ్గించేసాయి అనేది మనకు ఒక ఇండికేషన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 3 పాయింట్స్ ఏం చేస్తుంది? ఇది నువ్వు ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలో చెప్తుంది, ఇప్పుడు కస్టమర్కి ఎంత సేల్ చేయాలో చెప్తుంది. థర్డ్ వన్, నీ స్టాండర్డ్ కాస్ట్ ఎంత ఉంది, దానికన్నా ఎక్కువ ఇంకర్ అవ్వకూడదు అని కూడా చెప్తుంది. థర్డ్ పాయింట్, కాస్ట్ రిడక్షన్, రిడ్యూసింగ్ కాస్ట్ ఫర్దర్ ఫ్రమ్ ద స్టాండర్డ్ కాస్ట్ లెవెల్. జస్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం అదే, 15,000 అనుకున్నాను, నువ్వు ఆల్రెడీ ఇంకర్ అయిన కాస్ట్ వచ్చేసి 14,900 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీ మాక్సిమం 15,000 మార్క్ వరకు మాత్రమే ఇంకర్ అవ్వగలవు. సో ఇప్పటి నుంచి నువ్వు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, ఏవైతే వేస్ట్ ఖర్చులు ఉన్నాయో, ఆ వేస్ట్ ఎక్స్పెన్సెస్ని మొత్తం తగ్గించుకో. అప్పుడు మాత్రమే నీ కాస్ట్ అన్నది, నీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అయ్యే కాస్ట్ అన్నది లెస్ దాన్ స్టాండర్డ్ కాస్ట్ ఉంటుంది. మనం సింపుల్గా ఎంత పెట్టుకున్నాం? స్టాండర్డ్ కాస్ట్ 15,000 అనుకుందాం. సో మనం అట్ ఎనీ కాస్ట్ నువ్వు ఎంతైనా ప్రొడ్యూస్ చేయి, ఎలా అయినా ప్రొడ్యూస్ చేయి, అట్ ద సేమ్ టైం ఆ 15,000 కన్నా ఎక్కువ ఇంకర్ అవ్వకూడదు. మనం అమౌంట్ కాస్ట్ ఇంకర్ అవ్వకూడదు. ఇది ప్రైస్ కాదు, కాస్ట్. మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అయ్యే కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్ని మించి ప్రొడ్యూస్ చేయకూడదు, అంతే ఉండాలి అది. ఓకేనా?
ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంకర్ అవుతున్నారు అనే ఇండికేషన్ దానికి తెలిసింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంకర్ అవుతున్నారు, కేర్ తీసుకోండి అని. ఓకేనా? అసర్టైనింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా, టైలర్ దగ్గరికి వచ్చారు, ఒక కస్టమర్ టైలర్ దగ్గరికి వచ్చాడు, షర్ట్ వేశాడు స్టిచ్ చేయడానికి, కాస్ట్ మాట్లాడారు, అమౌంట్ ప్రాఫిట్ టోటల్ ప్రైస్ ఎంత అవుతుందో అంత మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైలర్కి ఒక ఐడియా రావాలి కదా, నేను ఎంత ఇంకర్ అవుతున్నాను, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందని క్లారిటీ ఉండాలా లేదా? ప్రాఫిట్ లేకుండా మనం ప్రొడ్యూస్ చేయగలమా? షర్ట్ని స్టిచ్ చేయగలమా ప్రాఫిట్ లేకుండా? ఎవరు స్టిచ్ చేయరు. సో ఏం చేస్తారు, ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుంది, నేను ఒక షర్ట్ని రెడీ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుంది, దాని మీద ప్రాఫిట్ వేసి వచ్చిన అమౌంట్ని ప్రైస్గా అతనికి చెప్తాం. సో ప్రాఫిట్ లేదు మనం డెఫినెట్గా చెప్పలేము. కరెక్టా? కాస్ట్ కన్నా తక్కువకి సేల్ చేస్తామా? సేల్ చేయలేము. కాస్ట్కి ఈక్వల్గా సేల్ చేస్తామా? సేల్ చేయలేము. కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసే సేల్ చేస్తాం అట్ ఎనీ కాస్ట్. సో ఆ ప్రాఫిట్ ఎంత అనేది కూడా మనకు కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. అసర్టైనింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ, మ్యాచ్ ద కాస్ట్ విత్ రెవెన్యూ అండ్ డిటర్మైన్ ద కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్. సింపుల్గా మనకి ప్రాఫిట్ ఎంత, ఒక షర్ట్ని సేల్ చేయడం వల్ల మనకి ఇంకరైనా కాస్ట్ ఎంత, దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది చెప్తుంది. ఓకేనా? ఫస్ట్ 4 పాయింట్స్ ఐడియా ఉన్నాయి, 5 పాయింట్స్. లాస్ట్ వన్, అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. అసిస్టింగ్ అంటే హెల్ప్ అండి, హెల్ప్ చేయడం. మేనేజ్మెంట్కి కాస్ట్కి సంబంధించి ఆర్ ప్రైజింగ్ సంబంధించి ఏదైనా సరే డిసిషన్ మేకింగ్, ఒక డిసిషన్కి సంబంధించి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది కాస్ట్ అకౌంటింగ్ అన్నది. ఇక్కడ ఉంది, అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్, హెల్ప్స్ ఇన్ సెలెక్షన్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అవుట్ ఆఫ్ 2 or more ఆల్టర్నేటివ్ కోర్సెస్. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మొబైల్ ఏది కొనాలని 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఏది కొనాలి కాదు, ఏది మ్యానుఫ్యాక్చర్ చేయాలి. 3 మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ 1, మొబైల్ 2, మొబైల్ 3. ఈ 3 మొబైల్స్లో ఏది మ్యానుఫ్యాక్చర్ చేయాలో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. యాజ్ ఎ మేనేజ్మెంట్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏది ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి, ఏది ప్రొడ్యూస్ చేయకూడదు, ఏది స్టాప్ చేయాలి. 3 మొబైల్స్లో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి, 2 స్టాప్ చేయాలి. ఏదాన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఏదాన్ని స్టాప్ చేయాలని నాకు క్లారిటీ రావట్లేదు. అలాంటప్పుడు కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నింటినీ జనరేట్ చేస్తుంది, మన ముందు పెడుతుంది. సో సింపుల్గా నువ్వు మొబైల్ 1 ప్రొడ్యూస్ చేస్తే నీకు వచ్చే నువ్వు ఇంకా అయ్యే కాస్ట్ ఎంత, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నువ్వు ఎంత సేల్ చేస్తావు, ఒక రిపోర్ట్ ఇస్తుంది. మొబైల్ 2 ప్రొడ్యూస్ చేస్తే నువ్వు ఇంకా అయ్యే కాస్ట్ ఎంత, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నువ్వు ఎంత సేల్ చేయగలవు. మొబైల్ 3 ప్రొడ్యూస్ చేస్తే నువ్వు ఇంకా అయ్యే కాస్ట్ ఎంత, నువ్వు ఎంత సేల్ చేయగలవు, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి రిపోర్ట్ జనరేట్ చేసి ఇచ్చిందంటే మనం మేనేజ్మెంట్కి ఈజీ అవుతుంది డిసిషన్ తీసుకోవడం. అవునా కదా? సో ఈజీగా డిసిషన్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఉన్న 3 ఆల్టర్నేటివ్స్లో 1, 2, 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ 3 ఆల్టర్నేటివ్స్లో ది బెస్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఏవైతే ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాస్ట్ అకౌంటింగ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అది సింపుల్గా 5th పాయింట్. అసిస్టింగ్ అంటే హెల్పింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. ఓకేనా? ఒకసారి రివైజ్ చేసింది ఇది ఒకటి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్, ఫస్ట్ కాస్ట్ ఎంత ఉండాలో చెప్తుంది, మన ప్రోడక్ట్కి కాస్ట్ ఎంత ఇంకా ఏమో చెప్తుంది, దాన్ని ఎంత సేల్ చేయాలో చెప్తుంది, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది, కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తుంది, ప్రతి యాక్టివిటీలోనూ ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్తుంది. అట్ ది ఫైనల్ మనం డిసిషన్ తీసుకున్నప్పుడు హెల్ప్ చేస్తుంది, మనకి ఏ డిసిషన్ని ఎలా తీసుకోవాలని రిపోర్ట్ జనరేట్ చేసి హెల్ప్ చేస్తుంది. సో సింపుల్గా ఇవి 6 పాయింట్స్. ఒక్కసారి చదివేయండి. ఒక 2 minutes రివైజ్ చేసేయాలంతా.
సింపుల్ 6 పాయింట్స్. కాస్ట్, ప్రాఫిట్, ఇది కాస్ట్ ఎంత ఇంక్రీజ్ చెప్తుంది, ఎంత సేల్ చేయాలో చెప్తుంది, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది, కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్తుంది ప్రతి యాక్టివిటీలో, ప్లస్ డిసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తుంది. 6 పాయింట్స్ అంతే. సో చదివారా? సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఆన్లైన్ వాళ్ళకు? ఇక్కడ వరకు స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో టోటల్గా క్లారిటీ వచ్చిందా మనకు? కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్గా ఈ 5 టర్మ్స్ నేర్చుకున్నాం ఈరోజు మనం. కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యేది ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, కాస్టింగ్ అంటే అది దేనికోసం ఇంకర్ అయ్యామో ఎలా ఇంకర్ అయ్యామో చెప్పేది, కాస్ట్ అకౌంటింగ్ అంటే వీటిని రికార్డ్ చేస్తుంది, ఇన్కమ్ని రికార్డ్ చేస్తుంది, ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేస్తుంది, వీటన్నింటిని బేస్ చేసుకొని రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే మనకి ఇక్కడ డిసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఇది సింపుల్గా కాస్ట్ అకౌంటింగ్. ఎక్స్పెండిచర్ అంటే ఏమో చెప్పుకున్నాం, ఇన్కమ్ అంటే ఏమో చెప్పుకున్నాం. ఇన్కమ్ అంటే సింపుల్గా సేల్ చేసిన తర్వాత మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఇన్కమ్ అంటాం. ఓకేనా? కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ 5 టర్మ్స్ నేర్చుకున్నాం ఈరోజు. మీకు మెటీరియల్ వచ్చిందా సాఫ్ట్ కాపీ అందరికీ? ఎవరికైనా రాలేదా? అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదు? చందు. ఓకే, నిన్న అటెండ్ అయ్యారండి క్లాస్కి? ఓకే, మీకు పంపిస్తాం ఒకసారి. ఇంకెవరికైనా రాలేదా? లోహిత్ కూడా. ఓకే ఓకే, ఇప్పుడు సాఫ్ట్ కాపీ మీకు వచ్చేస్తుంది మీ వాట్సాప్ నెంబర్కి. ఓకేనా? ఒకసారి టుమారో వస్తప్పుడు ఇంకొకసారి ఇది రివైజ్ చేసి వచ్చేయండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ వరకు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మరి కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ లేవంటే సెషన్ క్లోజ్ చేసేద్దాం ఇంకా. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరి కలుద్దాం. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.